వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అనేక వార్తల సమాహారం. ఈరోజు ఏ పేపర్లో ఏ హెడ్లైన్ రాశారు, ఎవరి మీద పంచులు వేశారు, ఎవరి మీద కౌంటర్లు ఇచ్చారు, ఏవి అసలు వార్తలు, ఏవి కొసరు వార్తలు అనేది చూసేద్దాం పదండి. ఇక నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్ చూసినట్లయితే నల్లగొండపై మళ్ళీ ఫ్లోరైడ్ పడగా మర్రిగూడ మండలంలో డెంటల్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ కేసులు నమోదు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ను తరిమేసిన కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో మళ్ళీ మొదటికి. ఎవరి పాలన ఏదైతే ఏంటి, నీళ్లు బాగుంటే ఎలాగైనా సరే బాగానే ఉంటాయి. మరి ప్రభుత్వాలకు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎందుకంటే నల్గొండ ఫ్లోరైడ్ అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం. ఆ సంగతి అందరికీ తెలిసిందే. సో ప్రభుత్వ అధికారులు, కింది స్థాయి యంత్రాంగం ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో పని చేసినట్లయితేనే దీనికి విరుగుడు అనేది ఉంటుంది తప్ప అది కేసీఆర్ ప్రభుత్వమా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పా దానికి అదేం తేడా ఉండదు. చిత్తశుద్ధితో పనిచేయాలంటే ఎవరైనా సరే. సో నల్లగొండ ఫ్లోరోసిస్కి సంబంధించి మొన్న కూడా చూసాం. హైడ్రా, మూసీ నది ప్రక్షాళన అన్నటువంటి పాయింట్లకు వచ్చినప్పుడు నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ని పూర్తి స్థాయిలో తీసేసేటువంటి ప్రయత్నం, ఫ్లోరైడ్ అనేది లేకుండా రక్షిత మంచినీటిని ఇచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎప్పుడైతే దాన్ని క్లియర్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ నల్లగొండ ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారు. లేదు అంటే మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అది ఒక పాయింట్. ఇక రోడ్డెక్కిన రైతన్న, సాగు యోగ్యమైన భూమి గోడకెక్కిన ఢోకా. అంటే రైతు భరోసాకు సంబంధించి 15,000 12,000 ఇస్తానని చెప్పి ప్రకటన చేశారు. దానికి 12,000 అని నిన్న చెప్పారు. అలాగే దానికి శాటిలైట్ ఇమేజింగ్, ఏదైతే సాగు చేస్తున్నటువంటి భూమి ఉందో, సాగులో ఉన్నటువంటి భూమి ఉందో దానికి ఇస్తామని చెప్పి, అలాగే వ్యవసాయం భూమి లేనటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 12,000 అప్లై చేయాలి అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. మొన్న అందరికీ తెలిసిందే. అయితే 15,000 ఇస్తానన్నారు. రైతు బంధు పేరు రైతు భరోసా ఇస్తానన్నారు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? మేము ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కరికి ఇచ్చామంటే ఎస్, దాని మీదే అనేక కంప్లైంట్లు ఉన్నాయి. చిన్న చిత్తక రైతులు, అసలు పేద రైతులకు కూడా అందకుండా మొత్తం అందరూ కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు అనేటువంటి వాళ్ళకి వ్యవసాయం చేసినా చేయకపోయినా అది పట్టా భూమి అని ఉంటే చాలు అందరికీ ఇచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ మల్లారెడ్డి లాంటి వాళ్ళకి కూడా, మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళకి కూడా రైతు బంధు అప్పట్లో అందింది అన్నటువంటి ఆరోపణలు. అఫ్కోర్స్ అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఈ పథకాలు అందాయి అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అప్పుడు ఆ ప్రోగ్రామ్ క్రెడిట్ అనేది, అంటే దాని పర్పస్ అనేది పోయినట్లే కదా. ఒక చిన్న సన్నకారు రైతుకి వర్షాలు లేక కరువు వచ్చింది, లేదు నీళ్లు లేవు, పంట వేయడానికి లేదు చీడ వచ్చి పంట పాడైపోయింది. ఇలాంటి వాళ్ళకి ఆసరాగా ఉండాలి. ఆ రోజు వ్యవసాయం లేదు, పంట పండించడానికి లేదు కాబట్టి వాళ్ళకి ఆసరాగా ఉండాలి అని చెప్పి అప్పట్లో రైతు బంధు అని చెప్పి కేసీఆర్ తీసుకొచ్చారు. మంచిదే కార్యక్రమం. కానీ అసలైనటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరకుండా కొసరైనటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరి పూర్తి స్థాయిలో కోట్లు వెనకేసుకున్నారు అన్నట్టు ఆరోపణలు దాంట్లో ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు చేసినటువంటి పని, దీన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నాం, శాటిలైట్ ఇమేజింగ్ తీసుకుంటున్నాం, నిపుణుల ఎక్స్పర్టైజ్ ఇవన్నీ కూడా తీసుకొని ఎవరైతే సాగు చేస్తున్నారో సాగులో ఉన్నటువంటి భూమికి, అందులోనూ పేద సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా ఉద్దేశం చాలా మంచిదే. వాళ్ళకి ముందు మేలు జరగాలి అన్నటువంటి పాయింట్ని చాలామంది తీసుకుంటున్నారు. మిక్స్డ్ ఒపీనియన్ అయితే కొంత కనిపిస్తోంది. మరి అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇంకా 4 ఏళ్ళు ఉందిగా ఎలక్షన్లకి, అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు కొత్తగా ఆలోచించి దాంట్లో ఏం లేదు. బట్ చిత్తశుద్ధితో చేయాలి అనేది ప్రభుత్వానికి చెప్పదగినటువంటి సూచన. ఇఫ్ నాట్, మీడియా ఖచ్చితంగా వెంటబడుతుంది, తప్పు ఉంటే ప్రజల ముందు నిలబెడుతుంది. కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు. కాంగ్రెస్ అంటే మోసం, దగా, నయవంచన. కేటీఆర్ 15,000 అని చెప్పి 12,000 ఇస్తామనడం ధోకా. స్థానిక ఎన్నికలు గట్టెక్కేందుకే భరోసా ప్రకటన. ఎవరు చేసినా ఏముంది, ఎన్నికల ప్రకటనలే కదా. పాలకులు ఎవరైనా సరే, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే ఎన్నికలకి ముందు వచ్చేటువంటి హామీలు వేరే ఉంటాయి, ఎన్నికల తర్వాత జరిగేటువంటి వేరే ఉంటాయి. తిలాపాపం తలా పిడికడు అని పెద్దల సామెత చెప్తారు చూసారా, అలాగా ఇందులో అన్ని పార్టీల హస్తం ఉంది తప్పితే ఒక హస్తాన్ని మాత్రమే తప్పుపడతామంటే అది మాజీ మంత్రి గారికి, వారి విజ్ఞతకి వదిలేసేయాలి. అలాగే దానికి సంబంధించి వాళ్ళ నుంచి బీఆర్ఎస్ నిరసనలు, జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు, ఎకరానికి 15,000 పంట పెట్టుబడి సాయం ఇచ్చేదాకా గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోండి, రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఇక నిరసనపై నిర్బంధం, రైతు భరోసా దోకాపై ఆందోళనలు జరపకుండా సర్కారు ఉక్కుపాదం, పోలీసులను ప్రయోగించి అరెస్టులు. మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌస్ అరెస్ట్, గంగాధర మండలంలో నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వరంగల్లో మాజీ ఎమ్మెల్యే సిద్ది సహా పలువురు బీఆర్ఎస్ నేతలు నిర్బంధం. ఈ నిర్బంధాలు ఇవన్నీ గత 10 ఏళ్లలో చూసింది, మళ్ళీ ఏమైనా వస్తున్నాయా అన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక
మొత్తం సాగు యోగ్యమైనటువంటి భూమి అంటే రైతు భరోసా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇచ్చినటువంటిది ఎంత ఉంది, సాగు చేసేటువంటి భూమి తెలంగాణలో ఎంత ఉంది అంటే 1.48 కోట్ల ఎకరాలు ఉంది. 1.48 కోట్ల ఎకరాలు ఉన్నటువంటి సాగు భూమికి ఆ రైతు భరోసా సదరు రైతులకి ఇవ్వాలి పెట్టుబడి సాయం కింద అనేది. ఇందులో ఇవ్వాల్సిన భరోసా మొత్తం ఓవరాల్గా చూస్తే 8,880 కోట్లు. అయితే గవర్నమెంట్ ఇచ్చేది ఎంత? ఇందులో 1.36 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ పంటలు ఉన్నాయి, ఉద్యాన పంటలు మరొక 12 లక్షల ఎకరాలు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం యాసంగిలో ఇవ్వాల్సింది 1.48 కోట్ల ఎకరాలకి రైతు భరోసా. మొత్తం భూమికి ఇస్తారా, ఇంకా కోతలు పెడతారా, సాగు చేస్తేనే ఇస్తారా అనే దాని మీద స్పష్టత కరువు. అంటే సాగు చేస్తేనే, సాగుకి ఆమోదయోగ్యమైనటువంటి భూమి ఉంది, దాంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్ తోటి ఏమైనా చేస్తే, వేరే వేరే వ్యాపకాలు ఏమైనా ఉంటే వ్యవసాయం కాకుండా వాటికైతే ఇవ్వమని ముందే సర్కార్ తేల్చి చెప్పింది. పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు, వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన పథకం కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భరోసా అయితే సంక్రాంతిలోపు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. క్షమించాలి. ఇక హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ పరిధిలో ఖానామెట్లో ఆదివారం భవనాన్ని కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్. 7 అంతస్తులు నేలమట్టం. మాదాపూర్ ఖానామెట్లో విరుచుకుపడ్డ హైడ్రా బాహుబలి బుల్డోజర్తో భవనం కూల్చివేత. అయ్యప్ప సొసైటీలో ఉన్నవని దాదాపు అక్రమట్ట కట్టడాలే అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రాని మంచిది అనుకోవాలా చెడ్డది అనుకోవాలా అంటే ఇక్కడ కూడా మిక్స్డ్ ఒపీనియనే. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, పేదల జోలికే వెళ్తోంది అంటున్నారు. ఆ అపప్ర తొలగించుకోవడానికి 7 అంతస్తుల భవనం అయ్యప్ప సొసైటీలో, అంటే ఆ ఏరియా అందరికీ తెలిసిందే కదా, 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. అక్కడ సరైనటువంటి ప్లానింగ్ లేకుండా ఇష్టారీతిన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అనుమతులు లేవు. మరి ఎవరు లాలూచి పడి అనుమతులు ఇచ్చారో మనకు తెలియదు. దాన్ని కూడా మొత్తానికి హైడ్రా కూల్చివేసింది. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల ఎదురుకాల్పులు, 4 మావోయిస్టుల ఎన్కౌంటర్, డిఆర్ఈ కానిస్టేబుల్ మృతి. అర్ధ శతాబ్దం దాటిపోయినా ఇంకా ఎన్కౌంటర్లు ఇవి జరుగుతున్నాయంటే సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రజలే నిర్ణయించాలి. ఇక H1B వీసాలపై అమెరికా ఇమిగ్రేషన్ విభాగం వెల్లడి. 5వ వంతు భారతీయులకే. టెక్ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీఎస్లకే అధిక వీసాలు. సరే, దీని మీద ట్రంప్ ఏదో చెప్తున్నాడు కొత్తగా తీసుకురావడానికి. ఎలన్ మస్క్ కూడా మొన్న ఈ మధ్యనే చెప్పాట, మీరు అనవసరంగా భారతీయుల జోలికి వెళ్ళి ఇబ్బందులు పడద్దు బాబు, ఇప్పటిదాకా ఆయన పెంటంత చాలు మనకి. H1B వీసాల్లో కోతలు గీతలు లాంటివి పెట్టకుండా ప్రాపర్గా అప్లై చేయండి. నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని మనం తీసుకురావాలి ఇక్కడికి, ఇంటలెక్చువల్స్ని, వాళ్ళని తీసుకొచ్చి మనం పనులు చేయించుకోవాలి. లేదంటే ఇక్కడున్న వాళ్ళు వెళ్ళిపోయి వెనక్కి కంపెనీలు అక్కడ పెట్టుకుని వాళ్ళ దేశంలోనే ఉపాధి అవకాశాలు కల్పించుకునే అవకాశం ఉంది. మన వాళ్ళకి ఏమీ మిగలవు మన చేతికి, ఇదే అని చెప్పేశారట. అందుకని H1B మీద వెనక్కి తగ్గింది. ఇక రాష్ట్రంలో 1,00,000 బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలో 10 షాపులు, అదనంగా 200 కోట్ల సేల్స్. కాంగ్రెస్ పాలన మద్యంపై కరువైన నియంత్రణ. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మద్యాన్ని ఏర్లే పారించడం కుదరదు, బెల్ట్ షాపులు రద్దు చేయాలి అని చెప్పి. కానీ ఇంకా 10 మొత్తం ప్రతి గ్రామంలో కూడా 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఓవరాల్గా, అది ఒక రిపోర్ట్ ఇచ్చారు. అలాగే బీసీ బంధు మీద విచారణ పిడుగు. బీసీ బంధుకు సంబంధించి ఆ పథకాన్ని ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చారు, దాని మీద విచారణ పిడుగు అంటారు. తప్పేమైనా జరిగితే విచారణ చేయడంలో తప్పులేదు, అది విచారణ పిడుగుబడిపోయింది అంటే ఇక వారి విజ్ఞతగా వదిలేసేయాలి. తరువాత నిబంధనల ప్రకారమే పట్టాలు, కక్ష సాధింపులే లక్ష్యంగా కేసులు. సిరిసిల్ల కేంద్రంగా రాజకీయ కక్షలు, అధికార పార్టీ నేతలు తెళ్లకు లొంగుతున్న అధికారులు. ఉన్నతాధికార ఆదేశాల మేరకు తప్పుడు నివేదికలు, దశాబ్దాలుగా ఉన్న రికార్డులు తప్పు అంటూ రిపోర్టు. కాంగ్రెస్ హయాంలో అమల్లోకి వచ్చింది అని చెప్పి ఇతరత్ర ఇంకొకటి ఇచ్చారు. రైట్. ఇక మిగతా పత్రికలు చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిది తీసుకున్నప్పుడు ఆలయాల రక్షణకి దీక్ష. బెజవాడ సమీపంలో విహెచ్పి భారీ బహిరంగ సభ. తరలివచ్చిన స్వామీజీలు, సాధు సంతులు, మన ధర్మానికి దేవాలయాల మూలస్తంభాలు, స్వయం ప్రతిపత్తి కావాలి, ఉద్యోగులను తొలగించాలి, అన్యమత ఉద్యోగులను తొలగించాలి, హిందూ ధర్మం పాటించే వారిని ట్రస్ట్ బోర్డులో నియమించాలి. గతంలో విదేశీయాల నుంచి గుళ్ళను కాపాడుకున్నాం, స్వాతంత్రం వచ్చాక మాత్రం రక్షించుకోలేకపోతున్నాం. అవునులేండి, సొంత వాళ్లే వచ్చి కూల్చుతాం అంటుంటే రక్షించుకోవడానికి ఇంకెవడొస్తాడు, విదేశీయుడు వస్తాడా మనకి? ఎక్కడున్నటువంటి వాడు సరిగ్గా ఉంటే ఇలాంటి ప్రకటనలు వచ్చి ఉండేవి కాదు, ఇలాంటి సభలు జరిగేవి కాదు. ఎవరి ధర్మం వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుని ఉండేవాళ్ళు అనేది ప్రజలు చెప్తున్నటువంటి అంశం. సరే, అది ఒకటి. 12 అంశాలతో డిక్లరేషన్ అనేది ఇచ్చారు. దీనికి అయోధ్య కోశాధికారి గోవిందదేవ్ గిరిజా మహారాజ్ ఏమన్నారంటే, దైవ నివాసాలైన ఆలయాలు దేదీప్యమానంగా దేశమంతటా వెలుగొందాలంటే అయోధ్య రామ మందిరం తరహాలో ప్రభుత్వాల పెత్తనం లేకుండా హిందువులే భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వాతావరణం కావాలన్నారు.
కులాల కుమ్ములాట్లో ఉన్నప్పుడు హిందువులను విడదీయడానికి చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ రాజకీయంగా జరుగుతూ ఉంటే ఆలయాల్లోకి ఇష్టారీతిని ఎవరు పడితే వాళ్ళు వస్తారు తప్పితే మనలో ఐక్యత అనేది ఉండదు అనేది చెప్తున్నటువంటి ఒక మాట. ఎనీవే, ఒక అడుగైతే పడింది కదా, దానికి సంబంధించి చూద్దాం ప్రభుత్వ పార్టీల హస్తాల నుంచి ఆలయాలను ఏమైనా బయటికి తీసుకొస్తారనేది. ఎందుకంటే ఆలయ ట్రస్ట్ బోర్డులు అనేవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. లిక్కర్ వ్యాపారాలు చేసుకొని అన్యాయాలు చేసేటువంటి వాడు ట్రస్ట్ బోర్డులోకి వెళ్ళిపోతాడు, అక్రమాలు మైనింగ్లు చేసేవాడు వెళ్ళిపోతాడు, హంతకుడు వెళ్ళిపోతాడు, సిబిఐ కేసులు ఎదుర్కొన్నటువంటి వాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళిపోతారు. దైవ చింతన ఉన్నటువంటి వాళ్ళు, ధార్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆలయ దరిదాపుల్లో ఉండనివ్వరు. అలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ సెక్యులర్ అనేటువంటి ఒక ముసుగేసుకుని వచ్చేస్తారు. కాబట్టి దాని మీద పెద్ద కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ చూద్దాం ప్రభుత్వాలకి ఎటువంటి చిత్తశుద్ధి దీని విషయంలో ఉందో. పెద్దలు మరి ముందు ఎలక్షన్ స్టంట్స్గా కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో. అందులోని ఇటీవల సనాతన ధర్మం అనేటువంటి దాని మీద పెద్ద యుద్ధమే జరుగుతోంది కాబట్టి దాని మీద పెద్దగా నో కామెంట్స్. ఇక తరువాత సర్కారీ కొలువుల జాతర 2686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ కసరత్తు. పాతవి కొత్తవి అన్నీ కలిపి ఏడాది భర్తీ. 1016 పోస్టులు, కొత్తగా 19 నోటిఫికేషన్లు. ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1670 పోస్టులు. ఆంధ్రప్రదేశ్లో 2686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జాబ్ క్యాలెండర్ కూడా మొన్ననే నారా లోకేష్ రిలీజ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా ప్రతి వ్యవస్థ ఒక్కొక్కటి స్టెప్ ముందుకేసుకుంటూ వెళ్తోంది. త్వరలోనే ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధంగా ఉండండి, ప్రిపేర్ అవ్వండి మంచిగా. రాజకీయాలు మనకు అవసరం లేదు. తర్వాత టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిషోర్ అరెస్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా అరాచకాలు. ఫోటో చూస్తేనే తెలిసిపోతుంది, కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఏం జరిగిందనేది. తప్పు చేశారు, శిక్ష పడబోతోంది. ఇక తర్వాత ఇక్కడ అసలు కీలకమైనటువంటిది ఇది. ఇట్ షుడ్ బి ఎ గేమ్ చేంజర్ డెఫినెట్గా వచ్చే రోజుల్లో. ఇక ప్రతి ఇల్లు విద్యుత్ కేంద్రమే. కుప్పంలో ప్రయోగాత్మకంగా సూర్యఘర్ నేడు ప్రారంభించనున్న చంద్రబాబు. సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవానికి శ్రీకారం. తర్వాత రాష్ట్రమంతటా విస్తరణ. గృహ వినియోగదారులకి ఎంతో మేలు. నిజమే, ఈ కరెంటు కోతలు ఇవన్నీ పోతాయి. ప్రశాంతంగా పైన 4-5 ప్యానల్స్ పెట్టుకుని వేసుకుంటే మనం వాడుకోగా మిగిలిన కరెంట్ని గ్రిడ్కి కూడా పంపించవచ్చు. ఇది కుప్పం నుంచి పనిచేస్తున్నారు ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద. కుప్పంలో ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టబోతున్నారు. దాని ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎలా ఉండబోతుంది చూసి రాష్ట్రం అంతటా కూడా పెట్టేస్తే హ్యాపీగా సౌర విద్యుత్ తోటి మనకు కావాల్సిన కరెంట్ని పెట్టుకోవచ్చు. మాట్లాడితే ఈ బొగ్గు గనుల నుంచి బొగ్గు తీసి దాని నుంచి కరెంటు, అంటే సాంప్రదాయంగా మనకు ఉన్నటువంటి వనరులతోటి ఇప్పటిదాకా చేస్తున్నటువంటిది, ఉద్గారాలు ఇవన్నీ విడుదల కాకుండా పొల్యూషన్ తగ్గుతుంది ముందు. అది ఒక మంచి గేమ్ చేంజర్, చక్కటి కార్యక్రమం. చూద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. రాష్ట్రం అంతటా కాదు, దేశం అంతటా కూడా దీన్ని అమలు చేయాలనేటువంటి ప్రణాళికలు కూడా ముందు రావాలని చెప్పి కోరుకుందాం. ఇక కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. ఏపీ తెలంగాణ మధ్య సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకుందాం. దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న తెలుగు సినిమా. సైబరాబాద్తో ఐటీని అభివృద్ధి చేసిన చంద్రబాబు, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన వైఎస్. ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు హాజరయ్యి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఓకే, కూర్చొని మాట్లాడుకుందాం అంతే కదా, కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారుగా. రాష్ట్రం విడిపోయేటప్పుడే అన్నదమ్ములుగా విడిపోయాము, రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసిందాం అన్నారు కదా. అలాగే దీన్ని కూడా ముందుకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీసుకుందాం. అండ్ దెన్ గంజాయిపై యుద్ధం, కూటమి సర్కార్ ప్రత్యేక చర్చలు. దీని మీద నిన్నే ఒక మీమ్ చూసా. మొత్తం వైజాగ్ సెంట్రల్ జైల్లో కేవలం 1000 మందికి మాత్రమే కెపాసిటీ ఉంటే 2000 మంది ఉన్నారట. ఎందుకు అంతమంది అక్కడ? అందులో ఉన్నది కూడా చాలామంది గంజాయి బ్యాచ్ వాళ్ళే ఉన్నారట. ఆ పక్కనున్న ఖాళీ స్థలాలు వాళ్ళకి అప్పగించేసి రీహాబిలిటేషన్ సెంటర్ కింద పెడితే గంజాయి వాళ్లే పండించుకుంటారు అని. అంటే నిన్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత అక్కడికి వెళ్ళి పరిశీలించి వచ్చిన మీదట అక్కడ ఒక చిన్న గంజాయి మొక్కే దొరికిందిట జైల్లో. ఎండబెట్టిన గంజాయి ఇంకోటి కాదు, మొక్కే దొరికింది. అంటే జైల్లోనే గంజాయి పెంపకం. ఎవడొచ్చినా ఎవడపోయినా ఈ గంజాయిని మాత్రం అక్కడ ఏం పీకలేకపోతున్నాడు అన్నటువంటి కామెంట్ ప్రజల్లో వినబడుతోంది. మా హోమ్ మినిస్టర్ గారు దయచేసి ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలి ఈ విషయంలో అనేది చెప్పదగినటువంటి సూచన. తరువాత స్థానికులకు నామినేటెడ్ పదవుల్లో 30-40% మనకే కావాలి, అలా కేటాయింపులు జరిగేలా చూడండి. ప్రతి ఎమ్మెల్యేను 5 సీనియర్లు కలవాలి. జనసేన నేతలకు అగ్రనాయకత్వం సూచన. సరే, 21 ఎమ్మెల్యే సీట్లు, 2-3 ఎంపీ సీట్లు తీసుకొని చేశారు. బీజేపీ కొన్ని త్యాగాలు చేశారు, అంతా అయింది. ఇప్పుడు నామినేటెడ్ దాంట్లో గట్టిగా తీసుకుంటామని చెప్పి అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. కాబట్టి కూటమిలో ఇప్పుడు తెలుగుదేశంతో మాట్లాడుకొని అగ్రనాయకుల్ని కలుసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి నామినేటెడ్ దాంట్లో 30-40% షేర్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏంటి అనేది. ఇంకా తర్వాత కుంభమేళాకి 13,000 రైళ్లు, 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. అతిపెద్ద హిందూ ధార్మిక కార్యక్రమంగా మనం భావిస్తూ ఉంటాం మహాకుంభమేళాని. అది జరగబోతుంది. 40 కోట్ల మంది దాకా వస్తారట. మొత్తం చాలా పెద్దగానే భారీ ఎత్తున దానికి సంబంధించి చేశారు. ఇక
వైసీపీ అక్రమాలపై త్వరలోనే రియాక్షన్ ఉంటుంది, విచారణ జరుగుతుంది. ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ 1000 కోట్లు వృధాలు చేశారు. సీఎం భార్య కోసం క్యాంప్ ఆఫీస్ నిర్మించడం ఎక్కడా లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ 5 ఏళ్లలో చేసింది లేదు. పరిశ్రమ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలు తరమేశారు. ప్రైవేటీకరణ ఉక్కు జరగదు. ఎల్లుండి ప్రధాని సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావాలని ప్రజలకు పిలుపు. ఏర్పాట్లపై సమీక్ష. మేము ఒక రెడ్ బుక్ రాసాము, దాని ప్రకారం చర్యలు ఉంటాయి. రెడ్ బుక్ క్లోజ్ అయింది, చర్యలు మాత్రం 1/1 అంటూ చేసుకెళ్తున్నారు. మరి ఋషికొండని ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేద్దాం అంటారు? ఇది చాలా పెద్ద పజిల్ అయిపోయింది. బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా ఇది ఒక చిన్న పోల్ అనుకోండి. ఋషికొండ ప్యాలెస్ని ఏం చేద్దాం? ఎందుకంటే ప్రజల సొమ్ముని తగలేసి మరి కట్టినటువంటిది సీఎం క్యాంప్ ఆఫీస్ అన్న పేరుతోటి. ఏం చేయాలో మీరే నిర్ణయించండి. దానికి రిజల్ట్ 11 ఇచ్చాం కదా పవన్, దాని తర్వాత ఏమైనా చూసుకుందాం అంటే నేను చెప్పలేను, కానీ ఆ తర్వాత మీ ఇష్టం. అండ్ దెన్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్. శ్రీతేజ్కు పరామర్శపై పునరాలోచించండి. హీరో అల్లు అర్జున్కి తెలంగాణ పోలీసులు నోటీసులు. ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది అని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆసుపత్రి వర్గాలతో తమతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచన. ఏదైనా జరిగితే బాధ్యత వహించాలి అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. రైట్, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. ఆయన చేయాల్సింది ఆయన చేస్తాను అనుకుంటే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు. ఒక్కరోజు వేతనం 48 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తిగా క్వాంటమ్ స్కేప్ సీఈఓ జగదీప్ సింగ్ రికార్డు. ఆయన వార్షిక ఆదాయం 17,500 కోట్లు. ఈవీ బ్యాటరీల తయారీలో అగ్రగామిగా క్వాంటమ్ స్కేప్. భారత సంతతి వ్యక్తి సంవత్సరానికి 17,500 కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పి మహానుభావుడు. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇది సామాన్యుడి వార్త అంటే దీన్ని చెప్పుకోవాలి. పానీపూరి పవర్ ఏంటి అనేది. లేస్తాం, పానీపూరి తినుకుంటూ పోతాం, అందరికీ తెలిసినటువంటి విషయం అది. ఒక ఏడాదిలో 40 లక్షల డిజిటల్ లావాదేవీలు. దాంతో పానీపూరి వ్యాపారికి జీఎస్టీ నోటీసులు. తమిళనాడులో జరిగినటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్. 40 లక్షల పరిమితి దాటితే జీఎస్టీ వర్తింపు అని చెప్పి నోటీసులు ఇచ్చారు. వాస్తవంగా జరుగుతుంది. పానీపూరి వాళ్ళు ఏకంగా 40 లక్షలు టర్నోవర్ చేశారు సంవత్సరానికి. అంటే డిజిటల్ లావాదేవీలు, అమ్మడం, కొనడం, వస్తువులు, పేమెంట్లు తీసుకోవడం, ఇవన్నీ కలుపుకొని లావాదేవీలు, కేవలం ట్రాన్సాక్షన్సే 40 లక్షలు అయ్యాయి. అందుకని జీఎస్టీ వాళ్ళు బాబు మీరు వచ్చి జీఎస్టీ కట్టండి అన్నారు. సరే, ఇంకా ముందు వేస్తారులేండి ప్రతి దాని మీద ఏదో ఒక పన్ను నడ్డి విరిగేలాగా మనకి. ఇక ఈనాడు పత్రికలో చూసుకుంటే తెలంగాణ విజన్ 2050 ప్రగతికి, తెలంగాణ ప్రగతికి అని చెప్పి న్యూయార్క్, టోక్యోలకు ధీటుగా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం అని చెప్పి నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో తెలుగుదనం పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రేవంత్ రెడ్డి చేశారు. అలాగే ఏసీబీ ముందుకి కేటీఆర్ 6వ తేదీన ఫార్ములా రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం కాబోతోంది. ఈడీ ఎదుటికి రేపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. మరి దాంట్లో ఏం జరుగుతుందో BLN రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మాకు టైం కావాలి అని కౌంటర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మెయిల్ కూడా పెట్టారు, మాకు సమయం కావాలి అని చెప్పి. మరి వాళ్ళకి ఏమైనా ఎక్స్క్లూజివ్గా ఉంటుందా లేదా చూడాలి. తదుపరి మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం. ఇక్కడ కూడా హైందవ శంఖారావం బహిరంగ సభ, దానికి సంబంధించి VHP జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడింది. స్థానిక ఎన్నికల కోసమే భరోసా నాటకం ఇందాక చూసాం తెలంగాణలో. అలాగే ఎన్ని కుట్రల పన్నిన పథకాలు ఆగవు అనేది వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కౌంటర్. అలాగే రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం, 15,000 12,000 ఆల్రెడీ చూసాను. నమస్తే తెలంగాణలో మెయిన్ ఎడిషన్ పాయింట్లో. తర్వాత ఏడాది పాలనలో మేధోమథనం, కాంగ్రెస్ PAC సమావేశం, అసాంక్రమిక వ్యాధుల పంజా. ఈ వ్యాధులు చైనా నుంచి వచ్చే వైరస్లు, దేంటో తెలియట్లేదు. అయితే సోషల్ మీడియాలో మళ్ళీ లాక్డౌన్ పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అదొకటి జరుగుతుంది, ఎంతవరకు మనకు తెలీదు. ఇక సాక్షి ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే సిరీస్ సమర్పయామి, ఆస్ట్రేలియాకు దాంట్లో ఓడిపోయింది అని. ఓకే, పెట్టుబడుల కోసం ఏ సాధనాలు ఎంచుకోవాలనే దాని మీద చక్కటి కథనం 13లో అయితే రాశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అమరావతి స్కామ్లపురం, అమరావతిపురం, దీని మీద నేనేం పెద్ద కామెంట్ చేయనండి, జస్ట్ టైటిల్స్ చెప్తా. ఏం కామెంట్ అనేది మీరే చెప్పాల్సి ఉంటుంది ప్రతిదానికి. అలాగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇదేదో కొంచెం కౌంటర్గానే రాసినట్టుంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి దానికి అక్కడికి వెళ్ళి వస్తూ ఇద్దరు మరణించారట రోడ్డు ప్రమాదంలో. ఇట్స్ నాట్ మెయిన్ ఎడిషన్ న్యూస్, డెఫినెట్గా క్రైమ్లోకి వస్తుంది ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది అని. బట్ గేమ్ చేంజర్ అనేటువంటి పాయింట్లో గత పాలకుల కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెప్పి నటుడు కమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాబట్టి దానికి గత పాలకులకి సంబంధించినటువంటి పాయింట్గా దాన్ని తీసుకోవాలేమో అనేది కూడా ఆలోచించాలి. మెట్రో @ 1000 కిలోమీటర్లు, దేశంలో అత్యాధునిక మెట్రో వ్యవస్థ.
హెచ్ఎంపీవీపీ ఆందోళన వద్దు వైరస్ మీద. సరే ఎలాగో లాక్డౌన్ వేస్తే మళ్ళీ మూసుకోవాలి కాబట్టి ఆందోళన మీకుందో లేదో మాకైతే తెలియదు, మాకైతే ఆందోళన ఉంటుంది. సో ప్రజలైతే భయపడాల్సిన అవసరం లేదు. బాబు జీతాలు ఎప్పుడు ఇస్తారు? 1వ తారీఖున జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ఇస్తున్నారనే చాలామంది చెప్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నారు, కానీ పూర్తి స్థాయిలో జీతాలు వెళ్తున్నాయన్నారు, కానీ మరి ఎందుకు ఇదో తెలియదు. సరే ప్రభుత్వం చెప్పాలి. మా ఆలయాలపై మీ పెత్తనం ఏంటి? ఈ వార్త ఇందులో చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. మాకు అప్పగిస్తే మేమే నిర్వహించుకుంటాం. మరి గత 5 ఏళ్లలో ఇలాంటివి ఎందుకు రాలేదు నాకైతే తెలియట్లేదు, మరి తెలియదు. వాలంటీర్లను కొనసాగించలేమని లోకేష్ చెప్పారు. 10,000కు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. చెప్పానుగా, ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీలు 100కి 100% నెరవేర్చేటువంటి రాజకీయ పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదు, రాదు. ఎన్నికల్లో గెలవడానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని క్లియర్ చేసుకోవడానికే ఉంటాయి తప్పితే ఇంకేమీ ఉండవు. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రధాన హామీలన్నీ ఒక పక్కన పెట్టుకుంటారు, మిగతావన్నీ సబ్సిడరీలు ఉంటే పోతే పోతాయి అన్నట్టుగా ఉంటాయి, అంతే తప్ప. అండ్ ఆర్థికంగా కూడా చూసుకోవాలి కాబట్టి చూద్దాం. ఇవి సాక్షికి సంబంధించినటువంటి అప్డేట్స్. అలాగే పెద్ద పక్షికి ముప్పు చిన్న పక్షితో, అదే విమానాల ప్రమాదాలకి ఈ మధ్య పక్షులు ఎక్కువగా కారణం అవుతున్నాయని చెప్తున్నారు కాబట్టి చూస్తున్నాం. మరి దాన్ని ఎలా అధిగమించాలి అనేది నిపుణులే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్, వివిధ పత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇది ఒకటి లాస్ట్. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ధ్వజం. ఉద్యోగులకు వేధింపులు, ఏ రకంగా వేధింపులు అనేది కూడా ఆయనే చెప్పాలి. మరి గతంలో 5 ఏళ్ల పాటు ఆయనే సచివాలయ సంఘ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఫెడరేషన్ ఏమైనా స్టార్ట్ చేశారేమో, ఎందుకంటే మొన్ననే ఎన్నికలు జరిగాయి సచివాలయ దానికి, దాని నుంచి ఆయనకు ఉద్వాసన కూడా ఇచ్చారు. ఈయన పార్టీలు ఇచ్చారు అంటే వార్తలు కూడా వచ్చాయి అనుకున్నది వేరే విషయం. బట్ గత 5 ఏళ్లలో ప్రభుత్వోద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎగ్జాంపుల్, నేను ఏదో వాళ్ళని విమర్శించాలన్న పాయింట్ కాదు, ఉపాధ్యాయుల గర్జన ఏదైతే జరిగిందో, ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో ఏ రకంగా కథం తొక్కారో ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలా. గతంలో ఏం జరిగింది, మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అనే దానికి. సరే ప్రభుత్వం 6 నెలలు అయింది, ఇంకా వచ్చి అడుగులు కాస్త అటు ఇటు తడబడుతున్నాయి కొన్ని చోట్ల, మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు, ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి. ఆర్థికంగా వెసులుబాటు కావాలి. అలాగే అభివృద్ధికి సంబంధించి ఒప్పందాలు అవుతున్నాయి. 1,83,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. 2,36,000 పైచిలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. ఇంకా ముందు విజన్ 2047 అని ఆంధ్ర అంటుంటే తెలంగాణలో విజన్ 2050. ఇది చాలా హాయిగా ఉంది వినడానికి. ఇంకొక 3 సంవత్సరాలు ముందుకు వేసుకున్న 2020 డాక్యుమెంట్, 2047 డాక్యుమెంట్ ఇప్పుడైన చంద్రబాబు నాయుడు గారిది. అదే దాంట్లో 2050 డాక్యుమెంట్ అని చెప్పి రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకోవడం అంటే, ఇందాక చెప్పినట్టుగా కలిసి వెళ్దాం, ఇబ్బందులుంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం, తెలుగు వాళ్ళు ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలి అనేటువంటి ఒక పాయింట్ని చెప్పారు. కాబట్టి అలాగే ముందుకు వెళ్ళాలి. ఇబ్బందులు ఏమైనా ఉంటే నిజంగానే కూర్చుని మాట్లాడుకోవాలి, అంతేగాని రాజకీయం చేసి రచ్చ చేస్తాం, మాది మా పద్ధతి, మీది మీ పద్ధతి అనుకుంటే ప్రజలు మారిపోతారు. పక్కాగా మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టేస్తారు, అందులో ఎటువంటి డౌటు లేదు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఇటువంటి రాజకీయాల్లో. సో రాజకీయ నాయకులారా కాస్త చూసుకుని ఆలోచించుకుని చెప్పండి. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.